రంగారెడ్డి జిల్లా విద్యాభారతి అఖిల భారతీయ శిక్ష అనుబంధ సంస్థ శ్రీ సరస్వతి శిశు మందిర్ బడంగ్పేట్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సప్తశక్తి సంఘం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమృద్ధ భారత్ సాధనకు అవసరమైన సప్త శక్తులను జాగృతం చేయడం ప్రధాన ఉద్దేశంగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రసంగకర్తలు ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడంలో మహిళల బాధ్యతను నొక్కి చెప్పారు. సమాజ అభివృద్ధి, సాంస్కృతిక విలువల పరిరక్షణ, విద్యా శక్తి, ఆర్థిక స్వావలంబన వంటి అంశాలలో మహిళలు ముందంజలో ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బడంగ్పేట్ శిశు మందిర్ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని సప్తశక్తుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. నమస్తే అండి. ఈరోజు విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ద్వారా యోజన చేయబడిన బడంగ్పేట్ సరస్వతి శిశు మందిర్లో సప్తశక్తి సంఘం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వచ్చేసి మహిళలను జాగృతపరచడం కోసమే దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఎక్కువ సంఖ్యలో మహిళలు పాల్గొనడం ద్వారా ఈ ప్రోగ్రాంని మేము విజయవంతం చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే మహిళల్లో ఉండేటటువంటి సప్తశక్తులను ప్రేరేపితం చేయడం కోసమే ఈ కార్యక్రమాలను విద్యాభారతి సంస్థాన్ ద్వారా విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ శిశు మందిరాలలో బడంగ్పేట్లో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మాకు కలిగినటువంటి ఒక మంచి అవకాశంగా మేము భావిస్తున్నాము. దీనిలో భాగంగానే ఎంతోమంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సప్తశక్తి కార్యక్రమం అనగా సప్తశక్తి అంటే 7 శక్తులను ప్రేరేపితం చేయడం. దీనికి అనువుగా భగవాన్ శ్రీకృష్ణ వారు ఇలా చెప్పారు: కీర్తిశ్రీ వాక్ఛ నారీనాం స్మృతిర్మేధా ధృతి క్షమ. అంటే మహిళలలో ఉండేటటువంటి కీర్తి, శ్రీ, వాక్ఛ, నారీనాం, ధృతి, ధర్మ, క్షమ ఇవన్నీ కూడా స్త్రీలో ఉండేటటువంటి 7 గుణాలు. ఈ 7 గుణాలు ఎప్పుడైతే మహిళల్లో జాగృతం చేయబడతాయో అప్పుడు స్త్రీ కుటుంబంతో పాటు సమాజాన్ని కూడా నిర్మించగలుగుతుంది. ఒక స్వచ్ఛమైనటువంటి సమాజ నిర్మాణానికి పాత్రను వహించడం జరుగుతుంది. విద్యాభారతి అనుబంధ సంస్థగా ఉన్న బడంగ్పేట్ శిశు మందిర్ స్కూల్ సప్తశక్తి సంగమము ప్రారంభమవుతుంది. ఇక్కడ మహిళలని ఏకగ్రీయంగా జాగృతం చేసి సమావేశం ఏర్పరిచి వాళ్ళలో ఉన్న శక్తిని అంతా బయటికి తీసి వాళ్ళు ఏమేం చేయగలుగుతారు, వీరనారులు ఎంతమంది ఏమేం చేశారు అన్ని విషయాల గురించి ఇక్కడ బోధించి సమావేశపరచుకొని ప్రతి ఒక్కరము దీంట్లో సమావేశమై అన్ని విషయాలను తెలియజేసపరిచాము. వాళ్ళు కూడా చాలా చక్కగా విని వాళ్ళ ఉన్న ఒపీనియన్ కూడా చాలా చక్కగా చెప్పారు. ఇలాంటి సమావేశాలు ఎన్నో జరగాలని మేము కోరుకుంటున్నాము. మాలలో ఉన్న భయాన్ని తీసేసి ధైర్యంగా ముందుకు వచ్చి ఎన్నో విషయాలతో ముందు మాట్లాడి అన్నీ మేము కూడా చేయగలుగుతాము. చాలామంది చాలా వెనుకగా ఉన్నారు, మేము కూడా చేయగలుగుతాము, చేస్తాము అన్న విషయాలతోటి ఈ సమావేశం ద్వారా మేము చాలా సంతోషం అనిపిస్తుంది. ఎన్నో విషయాలలో మేము వెనుకబడ్డాము, కానీ ఇట్లాంటి మీటింగ్లు పెట్టడం ద్వారా మాలో ఉన్న ధైర్యాన్ని మేల్కొల్పారు. సమావేశాలు పెట్టినందుకు శిశు మందిర్ స్కూల్ నుంచి, విద్యాభారతి నుంచి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము.